మద్యం, సిగరెట్లకు బానిసైనట్లే ఇవాళ మనలో చాలామంది స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల వంటి డిజిటల్ పరికరాలకు బాగా అలవాటు పడిపోయారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల సాయంతో గడుపుతూ వర్చువల్ ప్రపంచంలో జీవిస్తున్నారు. అయితే ఇలా డిజిటల్ పరికరాలకు అతిగా అలవాటు పడటం వల్ల మనలో చాలామందికి శారీరకంగానే కాదు మానసికంగానూ సమస్యల తాకిడి పెరుగుతోంది. తలనొప్పి, మెడనొప్పి, కండరాల నొప్పులతో పాటు నిద్రలేమి, అశాంతి, కోపం, చిరాకు, కళ్లపై ఒత్తిడి మొదలైనవన్నీ డిజిటల్ పరికరాలను అతిగా వాడటం వల్ల ఎదురవుతున్నవే. ఈ సమస్యల ముప్పును తప్పించుకునేందుకు డిజిటల్ డిటాక్స్ను ప్రయత్నించడమే సరైన పరిష్కారమని చెబుతున్నారు నిపుణులు. అసలు ఏమిటి డిజిటల్ డిటాక్స్? డిజిటల్ డిటాక్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనం డిజిటల్ పరికరాలకు బానిసలుగా మారిపోయాం. తెల్లారి లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న పనికి మొబైల్ మొదలుకొని ల్యాప్టాప్ల వరకు అనేక రకాల డిజిటల్ స్క్రీన్లను ఉపయోగిస్తున్నాం. వీటికి అతిగా అలవాటు పడటం వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటున్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. డిజిటల్ పరికరాలు మన దృష్టి, నిద్ర, మెదడు అభివృద్ధి, తెలివితేటలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మనలో అశాంతిని సృష్టిస్తాయి. అలాగే ఎక్కువ సమయం స్క్రీన్లను చూడటం అనేది మనల్ని డిప్రెషన్కు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించుకునేందుకు నిపుణులు డిజిటల్ డిటాక్స్ రూపంలో ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నారు. టెక్నాలజీ ప్రపంచానికి దూరంగా ఉండేందుకు డిజిటల్ సెలవులకు వెళ్లటాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇందులో మొబైల్, ఇంటర్నెట్కు కొన్ని గంటలు, రోజులు లేదా నెలల పాటు దూరంగా ఉండటం అనేది లక్ష్యంగా ఉంటుంది. నిజానికి డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటం అంత సులభం కాదు. కానీ దాని నుంచి విరామం తీసుకోవటం చాలా తేలిక. ఎక్కువ గంటలు స్క్రీన్ వైపు చూసే బదులు ప్రతి అరగంటకు చిన్న విరామం తీసుకోవచ్చు. విరామం తీసుకోవటం మర్చిపోతే మొబైల్లోనే రిమైండర్ను సెట్ చేసుకోవచ్చు. అన్ని ఫీచర్లతో కూడిన హైటెక్ మొబైల్ అవసరం లేనప్పుడు ఫోన్ను డౌన్ గ్రేడ్ చేయటం మేలు. మామూలు మొబైల్ వాడటం మొదలు పెట్టడం వల్ల అనవసరంగా మొబైల్ వాడాలనే కోరిక తగ్గుతుంది. మొబైల్, ఇతర గాడ్జెట్లను దూరంగా ఉంచటానికి వాటిని తరచుగా ఆఫ్ చేయటం మరొక ఉత్తమ మార్గం. రాత్రి భోజనం చేసినప్పటి నుంచి ఉదయం నిద్రలేచే వరకు ఫోన్ని ఆఫ్లో ఉంచవచ్చు. అలాగే మన చుట్టూ నో ఫోన్ జోన్ను కూడా సృష్టించుకోవచ్చు. ఇంటిలో పడక గది, వంటగది వంటి నిర్దిష్ట ప్రాంతాల్లో డిజిటల్ గాడ్జెట్లను నిషేధించవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి ఫోన్ సెట్టింగులను మార్చుకోవటము మేలు చేస్తుంది. సమయాన్ని వృధా చేసే యాప్లు లేదా గేమ్లను బ్లాక్ చేసుకోవచ్చు. ఇక సాంకేతికతకు బాగా అలవాటు పడి వాటి మూలంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటున్నప్పుడు ఆలస్యం చేయకుండా మానసిక వైద్యుల సాయం తీసుకోవటం అన్ని విధాలా మేలు.